హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ 8లో ఈసారి పృథ్వీ, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబిల్ నామినేషన్లో ఉన్నారు. సోమవారం రోజే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కానీ సోనియా, యష్మిల మధ్య గొడవ మాత్రం ఆ తర్వాత కూడా చాలాసేపు కొనసాగింది. మంగళవారం ఎపిసోడ్లోనూ ఈ రచ్చే సగం ఎపిసోడ్ చూపించారు బిగ్ బాస్ టీం. ఈ క్రమంలో సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టింది. నిఖిల్, సోనియా మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు అనిపించింది. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నామినేషన్లో సోనియా తీసిన పాయింట్స్ యష్మికి ఎక్కలేని కోపాన్ని తీసుకొచ్చాయి. మరి ముఖ్యంగా నిఖిల్, పృథ్వీలను నువ్వు చూస్తుంటే నా గేమ్ నీకు ఎందుకు కనపడుతుంది యష్మి అని కౌంటర్గా సోనియా చెప్పింది. దీనివల్ల నామినేషన్ పూర్తయిన తర్వాత సోనియా, యష్మి గొడవ పడుతూనే ఉన్నారు. నిఖిల్ పృథ్వీని వేరే ఉద్దేశంతో చూడలేదని, సోనియా చెప్పింది కరెక్ట్ అయితేనే మీరు మాట్లాడాలి అని పృథ్వీతో చెప్పింది. సోనియా ఇంత లూజ్గా మాటలు వదిలేస్తుంటే నేను 100 మాట్లాడతా, కానీ నేను అంత చీప్గా దిగజారలేదు అని సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టింది. ఇంతలో సోనియా వచ్చి యష్మితో మరోసారి వాదన పెట్టుకుంది. వాడు ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అని అంత క్లియర్గా నువ్వు చెప్తుంటే ఎంత అబ్జర్వ్ చేస్తున్నావో అనేదే నేను చెప్పా అని సోనియా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ యష్మి కోపం పట్టలేకపోయింది. ఎక్స్క్యూజ్ మీ, నేను గేమ్ ప్రకారంనే చెప్పాను, ఇలా ఆలోచించలేదు. నువ్వు మాత్రం దానికి ఒక రిలేషన్ తగిలించి చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నావు. మేం తప్పుగా మాట్లాడకూడదా? అంటే ఎవరు హౌస్లో తప్పుగా ఆలోచిస్తున్నారో నువ్వే గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళకి సిస్టర్ కాదు, మదర్ కాదు. నీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళని వాడుకుంటున్నావని నాకు అనిపిస్తుంది. ఈరోజు అది క్లియర్ అయ్యింది అని యష్మి గుక్కపట్టి ఏడ్చింది. సోనియా పెట్టిన చిచ్చు వల్ల యష్మి చాలా బాధపడింది. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి అనేస్తుందో అన్న భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అంటే ఇన్నేళ్ళు నీతో మాట్లాడుతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. ఇష్టం నోటికొచ్చింది మాట్లాడిస్తుంది అని యష్మి ఏడ్చేసింది. దీంతో నిఖిల్ దగ్గరకు తీసుకొని ఆమెను ఓదార్చాడు. ఈ గొడవంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి నిఖిల్, సోనియా డిస్కషన్ పెట్టారు. చేతిలో చెయ్యి వేసి మరి సోనియాకి నిఖిల్ సారీ చెప్పాడు. దీంతో ఆమె ఎమోషనల్ అయిపోయింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది పాయింట్ కాదురా, ఏం విన్నావు, ఏం అర్థం చేసుకున్నాము అన్నది కదా అని అంది. అలానే ఫేక్ బతుకుతున్నావని, వాళ్ళని యూజ్ చేసుకున్నావని యష్మి అంది. అయితే ఇవన్నీ నువ్వు విని కూడా వినలేదని, కానీ ఎక్కడో ఆమె చెప్పిన పాయింట్స్ నీకు కరెక్ట్ అనిపిస్తుంది. నీ వరకు నువ్వు కరెక్ట్గానే ఉన్నప్పటికీ ఈరోజు నా మనసు విరిచేశావు అని నిఖిల్తో సోనియా అంది. ఇదంతా చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగినట్లే అనిపిస్తుంది. ఇక రాత్రంతా సోనియా, యష్మిల గొడవ జరగగా ఉదయం లేచేసరికి కొత్త చీఫ్ గురించి బిగ్ బాస్ పోటీ పెట్టాడు. శక్తి క్లాన్కి ఇప్పటికే నిఖిల్ ఉండగా కాంతార క్లాన్ చీఫ్ ఉన్న అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఎవరు చీఫ్ అయ్యే అర్హత లేదన్న వారి బొమ్మ విరవాలని దీనికోసం బజర్ మోగినప్పుడల్లా సుత్త పట్టుకొని దాన్ని మరో వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆర్డర్ వేశారు. ఈ ప్రాసెస్లో చివరిగా సీత మిగిలింది. అలా కాంతార క్లాన్కి చీఫ్గా బాధ్యతలు అందుకుంది సీత. అయితే ఏ క్లాన్లో ఎవరు ఉండబోతున్నారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఏదేమైనా మంగళవారం ఎపిసోడ్ దెబ్బకు సోనియా చీఫ్ బిహేవియర్ బయటపడింది. అలాగే యష్మి మరింత స్ట్రాంగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.